ఎవడు దేని యందు శ్రద్ధ వహించినను శ్రద్ధ రూపమున నారాయణుడుండును. కనుకనే వానికి అర్పణములుగా చేసిన పనులు వాని ధ్యానమున నిలుపును. జ్ఞానముచే సాధింపబడు ఫలితము నారాయణుని అధీనమున ఉండును. అతడు సర్వాంతర్యామి అయి హృదయముల యందుండును, అన్నిటినీ చూస్తుండును. నేను వాని కటాక్ష విశేషమున సృష్టింపబడి వానిచే ప్రేరేపింపబడి ఈ సృష్టింపదగిన లోకములను సృష్టించుతున్నాను. సృష్టింపదగిన లోకములు అనటం వలన దేనిని సృష్టింపవలెనో అని నిర్ణయం నారాయణ నుండియే బ్రహ్మ కలుగుతున్నది. బ్రహ్మగారు సృష్టికర్తే, కానీ ఏమి సృష్టించాలి అనేటువంటి నిర్ణయం మాత్రం ఆయనది కాదు, ఆయన్ని కూడా సృష్టించినటువంటి నారాయణుడిది. అందుకని ఆయన యొక్క నిర్ణయం ప్రకారం ఈయన పనిచేస్తున్నాడు. అది బ్రహ్మ చెప్తున్నటువంటిది. అంతర్యామి అయిన దేవుడు నిర్గుణుడు. అతడు ఈశ్వరుడై ఉండగా రజస్సు సత్వము తమస్సు అనే గుణములు వాని నుండి పుట్టుతున్నవి. ఈ త్రిగుణములే సృష్టి స్థితి లయములకు కారణమవుతున్నవి. రజోగుణం అనేటువంటి సృష్టికి, సత్వగుణం అనేటువంటిది స్థితికి, తమో గుణం అనేటువంటిది లయకు, ఈ మూడింటికి కారణమైనటువంటివి ఈ గుణాలు. ఈ మూడు గుణముల నుండియే కార్యము కారణము కర్తృత్వము కలుగుతున్నవి. కారణం అనేటువంటిది, కార్యం అంటే ఈ కారణం యొక్క ఫలితం అనేటువంటిది, కర్తృత్వం ఆ పని చేయడం అనేటువంటిది, చేయబడ్డం అనేటువంటిది, ఈ మూడు కూడా దానివల్ల కలుగుతున్నాయి. ఈ గుణాల వల్ల దేనివల్ల ఏది కలుగుతుందంటే రజస్సు వల్ల కార్యము కలుగుతుంది, అలాగే సత్వం వల్ల కారణము, తమస్సు వలన కర్తృత్వము వ్యక్తమవుతున్నది. ఈ సంబంధము వలన ద్రవ్య రూపములుగా పంచభూతములు పుట్టుతున్నవి. మనం చూసేటువంటి సమస్తము వస్తువులు, మన శరీరాలు, ఇవన్నీ కూడా దేనివల్ల తయారయ్యాయి? పంచభూతములు అనేటువంటివి. అంటే పృథివీ ఆపస్ తేజో వాయురాకాశాలు అనేటువంటి ఈ భూతాల వల్ల. జ్ఞాన రూపములుగా దేవతలు పుట్టుతున్నారు, క్రియారూపములుగా ఇంద్రియములు పుట్టుతున్నవి. దేవతలు అనేటువంటి వారు జ్ఞానరూపులై పుడుతున్నారు వాళ్ళు. మన ఇంద్రియాలు క్రియారూపముగా పుడుతున్నాయి. ఇవి అన్నీ ఆశ్రయములుగా పనిచేయుచున్నవి. దీని ఆశ్రయము వలన జీవుడు మాయతో కూడినవాడై బంధింపబడుతున్నాడు. జీవునకు ఇవన్నీ కలిసి మూడు ఆవరణములుగా శరీరములు ఏర్పడుతున్నవి. ఏమిటి మూడు ఆవరణాలంటే, ఒకటి స్థూల శరీరము, అంటే మనం కనిపించేటువంటి ఈ బరువు, వాయువు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. ఘన పరిమాణము, బరువు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ స్థూల శరీరం ఒకటి. రెండోది సూక్ష్మ శరీరం, అది మనకి బరువు వాటికి వచ్చేటువంటిది కాదు. ఎంత బరువు ఉంటుంది అని ఉండదు సూక్ష్మ శరీరానికి. అలాగే దానికి ఆకారం ఉండదు. తర్వాత కారణ శరీరము అనేటువంటి మూడు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అనేటువంటి మూడు ఆవరణలు మనలో ఉన్నాయి. ఈ మూడును తనకు లింగముగా ఏర్పరచుకొని ఈశ్వరుడు జీవుడగుతున్నాడు. లింగం అంటే చిహ్నం, లింగం అంటే అర్థం ఏంటి? సింబల్. ఈ మూడింటిని తన యొక్క సింబల్స్గా ఏర్పరచుకుని జీవుడుగా అవుతున్నాడు ఈశ్వరుడే. భగవానుడే జీవుడుగా అవుతున్నాడు ఈ మూడింటి సింబల్స్తో. అంటే సింబల్స్ అంటే లింగం అంటే అర్థం అంటే గుర్తింపదగినవి అని అర్థం. ఎందుకంటే ఈశ్వరుడు గుర్తింపడానికి అతీతమైనటువంటి వాడు. అటువంటి వాడు గుర్తింపదగినటువంటి ఈ శరీరం, ఈ మూడు రకాలైనటువంటి శరీరాలతో వ్యక్తం అవుతున్నాడు. ఈ మూడు దేహముల వల్లనే జీవుడు ఉన్నట్లు తెలియను. జీవుడు ఉన్నట్టు ఎడ తెలుస్తుందండి? ఈ మూడు దేహాల వల్ల తెలుస్తుంది. అనగా జీవుడుగా దేవుడు ఉన్నట్లు తెలియను. ఇట్లు వర్తించుతున్న పద్ధతిలో తత్వము తనకు గోచరించును గాని ఇతరులకు గోచరింపదు. తాను అను ప్రజ్ఞకు గోచరించును. తనకంటే అర్థం ఏంటి? నేను అని మనలో ఉన్నటువంటి ప్రజ్ఞకి తెలుస్తుంది. ఇతరులుగా గమనించుతున్న ప్రజ్ఞకు గోచరింపదు. అంటే అర్థం ఏమిటి? నేను అనేటువంటి ప్రజ్ఞకి తెలుస్తుందంటే మీలో ఉన్నటువంటి, అంటే ఎదురుకుండా చూచేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా ఎలా తెలుస్తాడు? ఆయన కూడా నేను అనేటువంటి భావంతో తెలుస్తాడు. అలా కాకుండా వారు అని వేరే చూస్తాం, అప్పుడు తెలియడు మనకి. వారు వీరు అనేటువంటి వేరే దృష్టితో చూస్తూ ఉంటాం మనం. అలా చూసినప్పుడు జీవులుగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపలటువంటి ఈశ్వరుడు యొక్క అనుభూతి మనకు రాదు. లోపలటువంటి అంతర్యామి యొక్క అనుభూతి ఎప్పుడు వస్తుంది? నేను అన్నప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఇదే దృష్టితో అవతల చూసేటువంటి జీవుల్లో కూడా నేనుగా చూసినప్పుడు, అదే అక్కడ రహస్యం. నేను అను పదమున
పదమునకు అర్థమై తనకు తెలియను గాని నీవు అను పదమునకు అర్థమైన ఇతరులకు గమనించు దృష్టి అందదు. ఇతరులను చూసేటువంటిది నీవు అని చూస్తే అందదు. అందుకని నీవు, అతడు, ఆమె ఇలా మనం చూసేప్పుడు నేను అనేటువంటి దానివల్ల ఒకదాని వల్ల మాత్రమే అందుతుంది. అందుకని నేను అనేటువంటిదే మంత్రం అసలు. కనుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నీకును నాకును అనేక జన్మలు జరిగినవి మనం చెప్పుకున్నాం 4వ అధ్యాయంలో. నేను సూర్యుడికి ఉపదేశం చేశాను అని భగవానుడు అంటే, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నువ్వు ఇప్పుడే పుట్టావు, నువ్వెలా ఆయనకు ఉపదేశం చేశావయ్యా అని అడిగాడు అర్జునుడు. అప్పుడు చెప్తాడు, నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి, అయితే నాకు గడిచిన జన్మలనే గుర్తున్నటువంటివి నాకు, నీకు గుర్తులేవు, అది నీకు నాకు తేడా అన్నాడు. అందువల్ల నీకును నాకును అనేక జన్మములు జరిగినవి, వానిని నేను ఎరుగుదును నీవు ఎరుగవు అని చమత్కారముగా చెప్పాను. ఈ పై చెప్పిన విధమంతయు ఈశ్వరుని క్రీడ. శ్రీహరియే ఈశుడు. అయితే ఈశుడు అంటే ఎవరండి అన్నారు. ఈశ అంటే, ఈశత్వం అంటే అర్థం ఏమిటి? అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటువంటిది అనమాట. దాన్ని ఈశత్వము అంటారు. ఆ ఈశత్వం అనేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని ఈశ్వరుడు అంటారు. ఎక్కడుంటాడు ఈశ్వరుడు అన్నారు. సమస్త జీవులకు హృదయం అనేటువంటి కేంద్రంలో ఉండి నడిపిస్తూ ఉంటాడు ఈశ్వరుడు అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని. అందుకని మనలో నేను అనేటువంటి కేంద్రంగా మనందరిలో కూడా సమస్త జీవుల్లో పనిచేస్తున్నటువంటి వాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు అంటే ఎవరన్నారు. శ్రీహరియే ఈశుడు, ఆది అంతములు లేనివాడు. ఆయనకి మొదలెప్పుడు ఎప్పటిదాకా ఉంటాడు అని ఉండదు. ఆయనలోంచి బ్రహ్మ, ఆ బ్రహ్మలోంచి సృష్టి అనేటువంటిది వీటికి మొదలుంటుంది, కానీ ఆయనకి మొదలంటూ ఉండదు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. లోకములకును నాకును నీకును మాయకును ప్రాణుల సమూహమునకును నాయకుడు. ఆ సమస్తానికి ఈశుడైనటువంటి శ్రీహరియే మొత్తానికి అందరికీ కూడా నాయకుడు. నాయకుడు అంటే అర్థం ఏమిటి? నడిపించేటువంటి వాడు అని అర్థం. మరి ఒక ఈశ్వరుడు అనుచూ లేడు, ఒక్కడే ఉంటాడు ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు చాలామంది ఉంటారు అని ఉండదు. మామూలుగా మనం అనుకునేటువంటి అర్థం అయితే చాలామంది నాయకులు ఉంటారు అని అంటూ ఉంటాం మనం. రాజకీయాలను వాటిలోనూ నాయకులు ఉన్నారు చాలామంది. నాయకులు చాలామంది ఉంటే నిజానికి అసలు తప్పు కూడా ఆ అర్థం, అలా వాడడం కూడా తప్పే. నాయకుడు ఒకడు ఉంటాడా, చాలామంది ఉంటారటండి. నాయకులు చాలామంది ఉంటే ఒకడు ఏట్లోకి లాగితే ఇంకోటి కోట్లోకి లాగుతాడు. నాయకుడు ఎప్పుడు ఒకడే ఉంటాడు. అయితే ఇది రాజకీయ రంగంలో కాబట్టి ఎంతమంది నాయకులు ఉంటారు, ఎలాగో తేలేది పెట్టేది ఉండదు కాబట్టి. కానీ సృష్టి అనేటువంటి రంగం రాజకీయ రంగం కాదుగా, అందుకని నాయకుడు ఒకడే ఉంటాడు అక్కడ, ఈశ్వరుడు. ఇంతమంది నాయకులు ఉండరు అక్కడ. ఈశుడు అను పదమునకు అధిపతి, ప్రభువు అని అర్థం. ఈ జగత్తునందరి సమస్త వస్తువులందు నిండి ఉన్నది ఈశ్వరుడే. వస్తువుల పేర్లను ఆకారములను మనచే కల్పింపబడినవి కనుక మాయలోని భాగములు. మనం వాటి పేరు పెట్టుకుంటూ ఉంటాం, ఆకారం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అది మనం పెట్టుకున్నటువంటి, మనం కల్పించుకున్నటువంటి. అదేమిటంటే పేరైతే మనం పెట్టుకున్నాం కానీ ఆకారం మనం కల్పించామా అని అంటే, మనం ఏం చేస్తున్నాం? ఏ వస్తువు చూసినా ఆ ఆకారాన్ని చూస్తున్నాం, కానీ దాని లోపలటువంటి ఈశ్వరుడికి ఆకారం ఉంది అసలు లేదుగా. ఇది మైకు అని మనం చూస్తున్నాం, ఆ మైక్ అనేటువంటి పేరు మనం పెట్టింది. ఏదో నిలువుగా నుంచినటువంటిది, దాని ఇలా ఉన్నటువంటిది ఆకారం కూడా మనకు కనిపిస్తున్నటువంటిది, కానీ దానికి అది మైకేం కాదు. దానికి ఒక ఆకారం దానికంటూ లేదు ప్రత్యేకంగా. అదేమిటంటే మనకు ఆకారం కనిపిస్తోంది కదా, మనకు కనిపిస్తోంది, కానీ దానికి. ఇలా సృష్టిలో ఏ వస్తువు చూసినా కూడా ఆ వస్తువు యొక్క పేరు మనం పెట్టిందే. ఎందుకంటే మనకి గుర్తు చేయడం కోసం పెట్టుకున్నాం. అలాగే ఆకారంగా చూస్తున్నటువంటిది మనం చూస్తున్నటువంటిదే, దానికి అది ఆకారం ఉండదు. దానికి అది ఈశ్వరుడే. సమస్త వస్తువులు, సమస్త వ్యక్తులు అన్నీ కూడా తనకు తాను ఈశ్వరుడే, కానీ ఇంకోళ్ళకి కనిపించేటువంటిది మాత్రం ఆకారం, పేరు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఇలా అసలు ఒకటే అయి ఉండి ఇన్ని రకాలుగా కనిపించడం అనేటువంటిది, పేరు అనేటువంటిది కల్పింపబడింది కాబట్టే ఇది మాయా అన్నారు. అంటే మాయా కల్పితమైనటువంటిది అని అర్థం మొత్తం అంతా కూడా. వాని యందు ఉన్నవాడు ఈశ్వరుడు కనుక ఆరోపింపబడిన మాయ యందు కూడా అతనే ఈశ్వరుడై ఉన్నాడు. ఇది అసలు విచిత్రం. ఎందువల్లంటే లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. మరి
ఈశ్వరుని యందు ఇవన్నీ కల్పింపబడినటువంటిది ఎందువల్ల మాయ వలన. మరి మాయ ఈశ్వరుని కంటే వేరా అని మళ్ళీ అనుమానం వస్తుంది. ఈశ్వరుడు కంటే మాయ వేరు అన్నావా, ఈశ్వరుడు కంటే వేరే ఇంకోటి ఉన్నట్టు లెక్క. అది కొంప మునిగిపోతుంది. ఈశ్వరుడు కంటే అసలు ఇంకోటి అసలు లేదంటూ మళ్ళీ మాయ ఇంకోటి. అందువల్ల మాయ యందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడే, మాయ కూడా ఆయనే. మరి అది ఎందుకండి, ఆయనగానే ఉండొచ్చు కానీ మళ్ళీ మాయగా ఉండడం ఎందుకండి అన్నాడు. అది నా ఇష్టం అన్నాడు ఆయన. ఆట ఆయనకి ఏమి ఏ రకంగా ఉంటే నువ్వేవాడు అడగడానికి అంటాడు. మన నాన్న నువ్వు ఇలా ఉండాలని ఈశ్వరుని మనం ఏమైనా చెప్పగలం? అలా మనం కనుక ఆయన్ని కనుక డిక్టేట్ చేయగలిగితే ఆయన ఈశ్వరుడు ఎట్లా అవుతాడు? ఇంకా మన చేత నియమింపబడ్డాడు అనుకోండి ఆయన, అప్పుడు ఆయన ఈశ్వరుడు కాడు. ఆయన ఎలా చేసినా ఏం చేసినా ఎందుకు చేశామని మనం అడగడానికి ఏం లేదు, అవకాశం లేదు ఆయన్ని. ఎందుకని? మనతో ఏ ఒక్కరితో ఎటువంటి అబ్లిగేషన్ లేనివాడు భగవంతుడు. అది కారణం. ఆయన కనుక మనతో కనుక పని ఉన్నట్టయితే మనం ఆయన్ని మన చేతిలో పెట్టుకునేవాళ్ళం, ఆయన పిల్లక మనం పట్టుకునేవాళ్ళం భగవంతుని. అది తెలుసు కాబట్టి ఆయన మనతో ఏ పని లేదు ఆయనకి. ఆయనతో మనకి పని ఉండాల్సిందే కానీ మనతో పని ఉండదు ఆయనకి. అటువంటి వాడు. ఎందుకంటే మన స్వభావం తెలుసు కదా మనకి. మనతో ఎవరికైనా పని కనుక ఉందా చచ్చారనమాట వాళ్ళని మనం చుట్టూ తిప్పుకోవాల్సిందే. అటువంటి స్వభావం ఉంటుందిగా మానవుడికి ముఖ్యంగాను. కానీ భగవంతుడికి మనతో కాదు, సృష్టిలో ఏ ఒక్క జీవితోనూ ఆయనకేం పని ఉండదు. ప్రతి జీవికి ఆయనతో పని ఉంటుంది, ఎందుకంటే ఆయన అంతర్యామి కాబట్టి. అందువల్ల నువ్వు మాయగా ఎందుకు ఉండాలయ్యా అంటే మనం అడగడానికి అవకాశం లేదు. ఉన్నాడు, ఉన్నట్టు తెలుసుకోవాల్సింది కానీ ఎందుకు ఉన్నాడని ప్రశ్న ఏం లేదు. ఆయన దగ్గర కుదరదు ప్రశ్న వేయడానికి. ఆయన మాయగా కూడా ఆయనే ఉంటాడు. అది ఆయనకు ఆట. అట్లే సకల ప్రాణులందును అతడే నాకును నీకును అందరికీ కూడా మొత్తం అన్నిటిందు ఆయనే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగా నేనను భావమునకును నీవను భావమునకును ఆ ప్రజ్ఞనకు కూడా ఈశ్వరుడు అని అర్థము. మొత్తానికి అంతటికి కూడా మొత్తానికి ఈశ్వరుడు అంటే అదే. ప్రతి వస్తువునకును ప్రతి జీవికిని ప్రారంభము అంతము ఉండును. ప్రతి వస్తువుకి కానీ ప్రతి జీవికి కానీ ప్రారంభం అనేటువంటిది ఉంటుంది. ప్రారంభం ఎప్పుడైతే ఉందో అంతము ఉంటుంది. వీటినే భావ వికారములు అని నిరుక్తంలో చెప్తారు. నిరుక్తం అనేటువంటిది ఒక శాస్త్రం. నిరుక్తం ఏమిటండి అన్నారు అంటే, వేదము అనేటువంటి మొత్తం విజ్ఞానానికి అది ఒక తాళం అని అనుకున్నట్టయితే ఆ తాళానికి 6 తాళం చెవులు ఉన్నాయి. మనం ఎలా అయితే బ్యాంకులో చూసారా, బ్యాంకులో ఉన్నటువంటి సేఫ్ చెస్ట్ ఉంటుంది. మన ఇంటి తాళం చెప్పినట్టుగా ఒక తాళం తిప్పితే రాదది. అలా వచ్చేసేటది ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాడు. అలా ఉంటేనే తీసుకెళ్ళిపోతున్నారు కదా. అలా ఒక తాళంతో తీస్తే వస్తే తీసుకెళ్ళిపోరు. అలా కుదరదు. బ్యాంకు మేనేజర్ గారి దగ్గర ఉన్న తాళంతో తిప్పాలి మేనేజర్ గారు. ఆ తర్వాత హెడ్ క్యాషియర్ గారు ఆయన దగ్గర ఉన్న తాళం చేతో తిప్పాలి మళ్ళీను. ఇంకా అకౌంటెంట్ గారు ఒక తాళం చేవి, ఇలా 3 తాళం చేతితో తిప్పితే కానీ రాదది. అలా ఏ ఒక్కరు తిప్పితే తాళం చేస్తే రాదది. ఈ చచ్చువాటికి ఇట్లా ఉంటే వేదం అనేటువంటి సృష్టి విజ్ఞానానికి ఎట్లా ఉంటుందంటే దానికి 6 తాళం చెవులు ఉన్నాయట. ఏమిటి 6 తాళం చెవులు ఉన్నారు? శిక్ష అనేటువంటిది ఒక శాస్త్రం. అంటే శిక్షించడం కాదు. శిక్ష అంటే అర్థం ఏంటంటే ఆ ఉన్నటువంటి వేదంలో ఉన్నటువంటి మంత్రాలు అనేటువంటి వాటిని, ఆ వేద మంత్రాన్ని ఉచ్చరించడం ఎలా ఉచ్చరిస్తే ఏ రకమైనటువంటి అర్థం వస్తుంది, ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది ఒక శాస్త్రం. దాన్ని శిక్ష అంటారు. వేదం చదివేటువంటి వాడు ఎలా చదవాలి అది మొట్టమొదటి శిక్షలో చెప్పేది. ఎందుకంటే అదేమిటండి ఎట్లా చదవడం అంటే ఎట్లా అయినా చదవచ్చు. శన్నో మిత్ర శం వరుణ అని చదువుతున్నాం. అలా ఎందుకంటే శన్నో మిత్ర అని చదువు తప్ప అన్నారు. చదువుతూ ఉంటున్నాక మనం చదువుతున్నాం. రకరకాలైన స్వరాలు వస్తాయి, వింటూ ఉంటాం. నేర్చుకోండి బాబు అని రోజు చెప్తున్నా కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు. కంపరం ఎత్తున్నారు అలా వింటుంటే. అలా ఎలా పడితే అలా చదవకూడదు నాయన. వేదం అంటేను దాని ఒక స్వరం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఆ రకంగా చదవాలి. ఎందుకని ఎందుకు అలా చదవాలి అన్నాడు. ఎందుకు అలా చదవాలంటే వేదం ఎందుకు చదువుతున్నాం మనం? మనలో పనిచేస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజ్ఞలను ఎందుకు మనం మేలుకొలడానికి చదువుతున్నాం. అందుకు వేదం. అది కావాలంటే అలా ఎలా చెప్పారో అటు చదవాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు చదివితే ఎలా? అది ఒక శబ్దమే, ఒక శబ్ద బ్రహ్మం. అది
అలా చదివితేనే దాని యొక్క మేలుకొలుపు మనలో వస్తుంది. ఆ శిక్ష అనేటువంటి శాస్త్రంలో ఒక సూత్రం చెప్పాడు ఆయన పాణిని గారు. ఏమిటంటే 6 రకాలైన పాఠకాధములు ఉన్నారని చెప్పాడు ఆయన. పాఠకుల్లో అధములైనటువంటి వాళ్ళు 6 రకాల వాళ్ళు ఉంటారన్నాడు. ఎవరితో 6 రకాల వాళ్ళు? గీతి, హ్రీతి, శిరకంపి, కథా లిఖిత పాఠక, అనర్థజ్ఞో అల్పకంఠశ్చ, షడైతే పాఠకాథమా అన్నాడు. ఒక శ్లోకం చెప్పాడు. మొట్టమొదటి వాడు గీతి, అంటే లేనటువంటి వాడు రాగాలు పెట్టి చదువుతూ ఉంటాడు. సెన్నో భవత్వర్యమా అది ఎక్కడుంది? అక్కడ రాగా లేనిపోని రాగాలని పెట్టి చదువుతుంటాడు వాడిని గీతి అన్నాడు. వాడు ఆ పాఠకాథ ముట్టవాడు. రెండోవాడు హ్రీతి, అంటే వణికిస్తూ ఉంటాడు, గొంతు వణికిపోతూ చదువుతుంటాడు వణికించి వాడు. మూడోవాడు శిరకంపి, అంటే వాడు వేదం చదివేప్పుడు సెన్నో మిత్ర సంవారుణ అని తలకాయ పైకి కిందకి ఇటు ఆ వేదం చదివేపటికి మెడకాయ కాస్త పట్టేస్తుంది వాడికి. వాడిని శిరకంపి అన్నాడు. బుర్రని అటు ఇటు ఊపేవాడు. వాడొక పాఠకాధముడు. నాలుగో వాడు ఎవడంటే లిఖిత పాఠక, పుస్తకం చూసి వేదం చదవాల్సి వచ్చేవాడు వాడు పాఠకాధముడే. అదేమిటంటే మరి పుస్తకం చూడకుండా ఎలా వస్తుంది? పుస్తకం చూస్తే సంప్రదాయం కాదు. వేరే సంప్రదాయం ఏంటంటే గురువు ఉచ్చరిస్తే శిష్యుడు ఉచ్చరించాలి, గురువు ఒకసారి ఉచ్చరిస్తే శిష్యుడు 2 సార్లు ఉచ్చరించాలి. అలాగా గురువు యొక్క ముఖం నుంచి నేర్చుకున్నటువంటిది వేదం అలా వస్తుంది, గురుముఖత. మరి ఇప్పుడు కలియుగం వచ్చేసింది, పాఠకాలంలో మనందరం ఎక్కువైపోయాం. చూసి చదివితే కానీ మనకి నోటికి వస్తుందా పెడుతుందా? రాదుగా. మరి ఆయన మొహమాటలు అలా చెప్పేశాడు ఆయన. 4వ వాడు. తర్వాత 5వ వాడు ఎవరు ఉన్నాడు? అనర్థజ్ఞ, అర్థం తెలియనటువంటి వాడు. తర్వాత 6వ వాడు ఎవరు అన్నాడు? అల్పకంఠశ్చ, అంటే సున్నోం వరుణ సున్నోం భవతోర్యమో. అది ఏంది? వేరం చదువుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియదు. అలా అల్పకంఠంతో చదవకూడదు వేదాన్ని. వేరం చదివితే గట్టిగా చదవాలి, చక్కగా సుస్వరంగా గట్టిగా ఉచ్చేశ్రవం చదవాలి. అప్పుడు మంచి ప్రాణం అనేటువంటి శక్తి పనిచేస్తుంది. ఎవరు ఎందుకు వచ్చిందిరా అని చదువుతాడు వేదం. అందుకని ఇలా కాకుండా ఎలా చదవాలో, ఎలా చదివితే ఏ రకమైనటువంటిది ఉంటుందో అది చెప్పినటువంటిది శిక్ష అనేటువంటి శాస్త్రం. ఇది మొట్టమొదటి తాళం చెవి వేదానికి. రెండోది వ్యాకరణము. మొట్టమొదటిది ఏమంటారు? శిక్ష అంటే సైన్స్ ఆఫ్ ఫోనెటిక్స్ అన్నారు. రెండోది వ్యాకరణం, సైన్స్ ఆఫ్ గ్రామర్. వ్యాకరణం అనేటువంటి దానివల్ల వేదంలో ఉన్నటువంటి పదాలైనటువంటివి ఎలా ఏర్పడ్డాయి. దితి అన్నాం, దితి యొక్క కొడుకులు దైత్యులు అన్నాం. అదితి, ఆమె యొక్క కొడుకు ఆదిత్యుడు అన్నాం. వేదంలో వస్తుంది ఆదిత్య. ఆదిత్య అనే పదం ఎందుకు వచ్చింది? అదితి యొక్క కొడుకు కాబట్టి. అదితి అంటే ఏమిటి అంటే దితి కానటువంటిది. దితి అంటే ఏమిటి? దితి అంటే దో అవఖండనే అని అక్కడ ధాతువు. అవఖండనం అంటే ఖండం ముక్కలు ముక్కలుగా చేయడం. దాని మీద వచ్చినటువంటిది దితి, అంటే ఖండితముగా చేసేటువంటి ప్రజ్ఞ, ఖండ ప్రజ్ఞ. దానికి వ్యతిరేకమైంది అఖండ ప్రజ్ఞ, దాన్ని అదితి అంటారు. ఆ అఖండ ప్రజ్ఞ అయినటువంటి ఆమె యొక్క కొడుకు కాబట్టి ఆదిత్యుడు అంటారు సూర్యుడిని. అలాగా శబ్దం ఎలా వచ్చింది అని చెప్పేటువంటి శాస్త్రాన్ని వ్యాకరణం అంటారు. అది రెండో తాళం చెవి. మూడవది ఛందస్సు అనేటువంటిది తాళం చెవి. ఛందస్సు అనేటువంటి తాళం చెవి ఏంటంటే వేదంలో ఉన్నటువంటి మంత్రాలు, ఆ మంత్రాల్లో పదానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలుంటే అది ఏ ఛందస్సు అవుతుంది, ఆ ఛందస్సు అనేటువంటిది ఎందువల్ల అలా వచ్చింది. ఉదాహరణకి పదానికి 8 అక్షరాలు చొప్పున 3 పదాలు ఉన్నటువంటి ఛందస్సు, దాన్నే గాయత్రి ఛందస్సు అంటారు. 3 × 24 అక్షరాలు. అలా 1 అక్షరం కలిగినటువంటి ఛందస్సు దగ్గర నుంచి 12 అక్షరాలు కలిగినటువంటి ఛందస్సు దాకా ఉన్నాయి. వాటి ప్రయోజనం ఏమిటి? ఏ ఛందస్సులో పలికితే దానివల్ల ప్రయోజనం ఏమిటి, ఆ దేవతలకి ఉన్నటువంటి లింక్ ఎట్లా ఏర్పడుతుంది అని చెప్పేటువంటి శాస్త్రాన్ని ఛందో శాస్త్రం అంటారు. ఇది మూడవది. నాలుగవది నిరుక్తము. నిరుక్తం అంటే నిరుక్తి, అంటే వేదంలో ఉన్నటువంటి పదాలు, ఆ పదాలు ఎలా ఏర్పడ్డాయి అసలు.
అంటే పురుష అని పదం ఉంది, పురుష సూక్తం చదువుతున్నామని. సహస్రశీర్ష పురుష, పురుష అని పదం ఉంది. ఎలా వచ్చింది పురుష అనే పదం? పురిశాయతే ఇది పురుష అంటే పురము అనేటువంటిది ఆకారాన్ని అనేటువంటిది కట్టుకుని దాని యందు ఉంటాడు కాబట్టి పురుషుడు. అలాగే గౌహు అంటే ఆవు, గౌహు అనేటువంటి పదం ఎలా వచ్చింది? గచ్చతి గౌహు. అలాగే శాఖాహ కొమ్మలు అనేటువంటి పదం ఎలా వచ్చింది అంటే ఖసయాహ, ఆకాశంలోకి వ్యాపిస్తాయి కాబట్టి శాఖాహ అని వచ్చింది. ఇలాగా ఆ పదం అనేటువంటిది ఎలా తయారైందో చెప్పేటువంటి శాస్త్రాన్ని నిరుపుతూ ఉంటారు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం 4. 5వది కల్పము అన్నారు. కల్పం అంటే అర్థం ఏంటంటే ఈ వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు, ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ రకమైనటువంటి క్రతువులో ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అని చెప్పేటువంటి దాన్ని కల్పము అంటారు. సైన్స్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. నిరుక్తం అంటే ఎటిమాలజీ. చివరిది జ్యోతిషము, 6వ తాళం చెవి జ్యోతిషం, ఎస్ట్రాలజీ. జ్యోతిషం అనేటువంటిది ఏం చెప్తుంది అన్నారు? జ్యోతిషం అనేటువంటి జ్యోతి, అందుకని దాన్ని జ్యోతిర్విద్య అంటారు. జ్యోతి అంటే వెలుగు. ఈ వెలుగులైనటువంటి మొత్తానికి కారణం ఏమిటి ఈ వెలుగులకి అనేటువంటిది, ఆ వెలుగులు అనేటువంటి వాటి ఉద్భవం, వాటి కారణం, వాటి వల్ల సృష్టిలో జరిగేటువంటి క్రమము, ఈ వేదంలో ఉన్నటువంటి మంత్రాలకి దానికి ఉన్నటువంటి సంబంధము చెప్పేటువంటి శాస్త్రం కాబట్టి దాన్ని జ్యోతిషము అన్నారు. ఇలాగ 6 తాళం చెవులు ఉన్నాయండి. ఈ 6 తాళం చెవుల్ని పెట్టి తిప్పేటువంటి 7వ తాళం చెవి ఉంది, మాస్టర్ కీ అంటారు. అదే ఎవరు? వీటిని ఉపయోగించేటువంటి వాడు, నేను అనేటువంటిది. అది 7వ తాళం చెవి. ఈ మొత్తాన్ని పెట్టి తిప్పితే గాని వేదం అనేటువంటి తాళం తెరుచుకోదు. వేదం అనేటువంటి విజ్ఞానానికి వేసినటువంటి తాళం తెరుచుకోవాలి. ఇది దీనిలో ఉన్నటువంటి విషయం. అందువలన మన దృష్టికి ఇతర వస్తువులు ఉన్నట్లు కనిపించును. మన యందు వాని యందు ఇమిడి ఉన్నది ఒక్కడే కనుక ఈశ్వరుడు రెండవ వాడు. ఈశ్వరుడు నాకు రెండవ వాడు ఉండడు, మరి యొక్క ఈశ్వరుడు ఉండడు అని. అందుకని ప్రతి వస్తువులో కూడా, ప్రతి సామాన్యమైనటువంటి వాడన్నింటికి కూడా వస్తువులకి, వ్యక్తులకి 6 రకాలైన భావాలు ఉంటాయి. అది కూడా మనకి నిరుక్త శాస్త్రంలో చెప్పారు. అందుకు మనకి ఇదంతా వచ్చింది. ఏమిటంటే ఈ వస్తువు పుడుతోంది, ప్రారంభం ఉంది, లేకపోతే ఈ వ్యక్తికి ప్రారంభం, ఈ జీవికి ప్రారంభం ఉంది అంటే అంతం ఉంటుంది అన్నాడు. అలాగా 6 రకాలైనటువంటి వికారాలు ఉంటాయన్నారు. షడ్భావ వికారాహ అన్నారు. భావ వికారాలు అంటే ఏమిటండి అన్నారు. అంటే మొట్టమొదటి జాయతే అంటే పుడుతున్నాడు, లేకపోతే పుడుతోంది, అది మొట్టమొదటి స్థితి. రెండోది అస్థి అంటే పుట్టిన తర్వాత ఉంది అనేటువంటి స్థితి. మూడోది వర్ధతే పెరుగుతోంది. మనం పుడుతున్నాం, మొట్టమొదట పుట్టాక పుట్టాడు, ఉంటున్నాడు, అయితే ఉంటుంది అంటున్నాం. తర్వాత పెరుగుతోంది. తర్వాత విపరిణమతే పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? మార్పు వస్తుంది. ఏమండి, మనం పుడుతున్నాం, పుట్టి ఉన్నాం, తర్వాత పెరుగుతున్నాం, తర్వాత మార్పు వస్తుంది. తర్వాత 5వది ఏమిటండి అన్నారు? క్షీయతే. మార్పు వచ్చి 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 మళ్ళీ ముసలితనం వస్తుంది, క్షీణిస్తున్నాము. వస్తువుకైనా అంతే, వ్యక్తికైనా అంతే సృష్టిలో. తర్వాత 6వది ఏమిటండి అన్నారు? నశ్యతే, కనిపించకుండా పోతుంది, అంటే అంతము. ఇలా ఆది, అంతము, మధ్యలో ఉన్నటువంటి స్థితులు, వీటిని షడ్భావ వికారా, 6 రకాలైనటువంటి భావ వికారములు అన్నారు. ఇవి ఎవరికి ఉంటాయి? సృష్టింపబడినటువంటి జీవుడికి, వస్తువులకి ఉంటాయి. కానీ సృష్టించినటువంటి ఈశ్వరుడికి మాత్రమే ఉండవు. ఎందుకని ఆది లేదు, అంతము లేదు. ఆయన మొదలెవటి ఎప్పుడూ ఉంటాడు. ఆయన మొదలు లేదంటే తుది అంతకంటే ఉండదు. ఎటర్నల్ అంటారు ఆయన్ని, ఎవర్ ప్రజెంట్ అని అంటారు. అటువంటి వాడు ఈశ్వరుడు. ప్రతి వస్తువునకు, ప్రతి జీవికిని ప్రారంభము, అంతము ఉంటుంది. ఇవి రెండును కూడా ఈశ్వరుని యందే ఉన్నవి కనుక అతనికి ఆదియు అంతము లేవు. మనకి మొదలైనటువంటిది ఎక్కడుంది? ఈశ్వరుని యందే ఉంది. ఆయన నుంచేగా మనం మొదలైంది కనుక మనకి మొదలైనటువంటిది ఆయనే, మనకి అంతము ఆయనే.
మనం ఆయనలోంచే జీవుడుగా వస్తున్నాం, మళ్ళీ ఆయనలోకే లీనం అవుతున్నాం. అంటే ఎలాగంటే మట్టి తీసుకున్నాం, ఆ మట్టితో కుండ తయారు చేసాం. కుండకి మొదలుంది, తయారైనటువంటి స్థితి. మళ్ళీ కుండ పగిలిపోయింది అనుకోండి, అంతం అయిపోయింది. కానీ మట్టిలోంచి కుండ మొదలైంది, మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోయింది. కానీ మట్టికి మొదలవడం లేదు, అయిపోవడం లేదు. అలాగే అంతర్యామి అయినటువంటి వాడు భగవంతుడికి కూడా ఆయన నుండి మనందరం వస్తువులు సృష్టి అంతా వస్తుంది. అందుకని ప్రారంభం ఉంది, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోవడం అంతం ఉంది. కానీ ఆయనకి అంతము ప్రారంభం లేదు. అందుకని ఆయన దేంట్లోంచి రావడం లేదు, దేంట్లోకి వెళ్ళడం లేదు ఆయనకి. అటువంటి స్థితి. ఇంకా ఏమంటారంటే బ్రహ్మగారు, వినుము, మాయావిధుండైన ఈశ్వరుండు తన మాయం చేసి దైవయోగంబునం ప్రాప్తంబులైన కాల జీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి కైకొనియే ఈశ్వరాధిష్టంబైన మహత్తత్వంబు వలననగు కాలంబున గుణ వ్యతికరంబును స్వభావంబున పరిణామంబును జీవాదృష్టభూతంబైన కర్మంబున జన్మంబును అయ్యే రజస్సత్వంబులచే ఉపబృంహితంపై వికారంబునందిన మహత్తత్వంబు వలనం తమ ప్రధానంపై దివ్యజ్ఞాన క్రియాత్మకంబునగు అహంకారంబు కలిగే అదియు రూపాంతరంబులందుచు ద్రవ్యశక్తి అయిన రాజసంబును, క్రియాశక్తి అయిన తామసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును అను 3 విధంబులయ్యేడు అయ్యే అందు భూతాది అయిన తామసాహంకారం వల్ల నభంబు కలిగే నభంబునకు సూక్ష్మరూపంబు భూత దృశ్యంబునకు బోధకంబైన శబ్దంబు గుణంబగు నభంబు వల్ల వాయువు కలిగే వాయువునకం పరాన్వయంబున శబ్దంబు స్పర్శంబునను 2 గుణంబులు కలిగి ఉండునది దేహంబులందుండుట చేసి ప్రాణరూపంపై ఇంద్రియ మనశ్శరీర పాఠవంపైన యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు వాయువు వలన రూపస్పర్శ శబ్దంబులని 7 గుణంబులను 3తోడ తేజంబు కలిగే తేజంబు వలన రస రూప స్పర్శ శబ్దంబులని 4 గుణంబులతోడ జలంబు కలిగే జలంబు వలన గంధ రస రూపస్పర్శ శబ్దంబులని 7 గుణంబులు 5తోడం పృథివి కలిగే వైకారికంపైన సాత్వికాహంకారము వలన చంద్రదైవతంపైన మనంబు కలిగే మరియు దిక్కులను వాయువును నర్కుండును ప్రచేదసుండును ఆశ్వినులను వహ్నియు ఇంద్రుండును ఉపేంద్రుండును మిత్రుండును ప్రజాపతియు అనియడి 10 దేవతలు కలిగిరి. తైజసంపైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంపైన శ్రవణేంద్రియంబును వాయుదైవతంపైన త్వగింద్రియంబును సూర్యదైవతంపైన నయనేంద్రియంబును ప్రచేతోదైవతంపైన రసేంద్రియంబును అశ్విదైవతంపైన ఘ్రాణేంద్రియంబును వహ్నిదైవతంపైన వాగింద్రియంబును ఇంద్రదైవతంపైన హస్తేంద్రియంబును ఉపేంద్రదైవతంపైన పాదేంద్రియంబును మిత్రదైవతంపైన ఉదేంద్రియంబును ప్రజాపతి దైవతంపైన గుహ్యేంద్రియంబును అనియడి 10 బోధజనక అంతఃకరణైక భాగంపైన బుద్ధియు క్రియాజనకాంతఃకరణంపైన ప్రాణంబును కలిగే. ఇట్టి శ్రోత్రాదులకు 10 కూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేరుగా బ్రహ్మాండ శరీర నిర్మాణంబు నందు అసమర్థంబులకు అప్పుడు గృహ నిర్మాణంబునకు పిక్కు పదార్థంబులు సంపాదించిన గాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబుల వల్ల గృహంబు కైబడి భగవచ్చక్తి ప్రేరితంబులగుచు ఏకీభవించిన సమష్టి వ్యష్ట్యాత్మకంబు అంగీకరించి చేతనాచేతనంబులు గల బ్రహ్మాండంబు కల్పితంబయ్యను. అట్టి అండంబు వర్షాయత సహస్రాంతంబు తనుక జనంబులం అందు ఉండే గానకర్మ స్వభావంబులం తగులవడక సమస్తంబును జీవయుక్తంబుగా చేయు ఈశ్వరుండు అచేతనంబును సచేతనంబుగా నొనర్చే అంత కాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్యస్థితంబైన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి అట్టి అండంబు భేదించి నిర్గమించెను. ఇట్లంటేని అని మొత్తం వివరిస్తున్నాడు బ్రహ్మగారు. ఏమనంటే, నారద వినుము, ఏమంటున్నాడంటే ఈశ్వరుడు అనగా మాయను తెలిసినవాడు. ఇంకో లక్షణం చెప్తున్నాడు ఈశ్వరుడికి. మనం మాయను తెలియనటువంటి వాళ్ళం. ఎందుకని మాయ చేత బద్ధులమైనటువంటి వాళ్ళం కాబట్టి మనకు మాయ అంటే ఏమిటో తెలియదు. ఓకే, మాయ అని పేరు తెలుసు, కానీ మాయ అంటే ఏమిటో అనేటువంటిది మనకు తెలియడం కష్టం.
కానీ మాయ అంటే ఆయనకు తెలుసు, ఎందుకని ఆయనలోంచి మాయ పుట్టింది కాబట్టి. తన మాయతో తాను కూడి క్రీడించును. అయితే ఎందుకండి మాయ అన్నారు? ఆడుకోవడం కోసం అండి అన్నాడు ఈశ్వరుడు. ఎందుకయ్యా నీకు మాయ అంటే, నాకు ఆడుకోవడానికి ఎవరైనా ఉండద్దా? మీరైతే అందరూ కలిసి ఆడుకుంటున్నారు, మరి నేనెవరితో ఆడుకోవాలి? నా మాయతో నేను ఆడుకుంటాను. ఇట్లు కూడుటనే దైవయోగం అందరూ. అలా మాయతో కూడి ఆయన యొక్క క్రీడ అనేటువంటి దాన్ని దైవయోగం అంటారు. ఇది లేనిచో మిగిలిన యోగములు కానీ యోగ విద్య కానీ జీవుల సంయోగ వియోగములు కానీ ఉండవు. ఈ దైవయోగం అంటే ఈశ్వరుడు మాయ యొక్క యోగం కనుక లేకపోతే ఇక మిగతా యోగము లేదు, జీవులు లేరు, అసలు సృష్టి ఉండదు, ఏమి ఉండదు అసలు. దైవము మాయతో యోగము చెంది బాలుని వలె ఆడుకొనుటలో కాలము జీవుడు వానియందు అంతర్లీనమై గోచరింపకుండా పనిచేసిన స్వభావము వివిధ స్వభావములు కొనుటకు నిశ్చయించుకొనును. మొట్టమొదటి ఏం చేస్తాడైనా పిల్లవాడుగా ఉన్నాడు, నేను ఆడుకోవాలి అనుకున్నాడు. ఆయన అనుకోగానే మాయ ఆయన నుంచి పుట్టింది. ఈ మాయతో ఆయన ఆడుకోవడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టంగానే ముందు కాలం పుట్టింది. ఎందుకని? ఇంతసేపు అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట కాలం అంటే. అది పుట్టింది. అది పుట్టేపటికి దానిలోంచి మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. మాయయందు ఈశ్వరుడు అధిష్ఠించి ఉండగా మహత్వం అనబడి తత్వం పుట్టినది. మహత్తత్వం అంటారు. దాని నుండి కాలము గుణము పుట్టినవి. మొదటి కాలము, రెండోది గుణము. ఈ రెండింటి పరస్పర సంబంధం వలన గుణములు పుట్టినవి. ఈ కాలము గుణము అనేటువంటి వాటి యొక్క పరస్పర సంబంధం కాంబినేషన్స్ వలన గుణములు అని బహువచనం వచ్చింది. ఈ గుణములకు ఒకదానితో ఒకటి సంబంధించుకొని కొత్త గుణములు పుట్టించు స్వభావం ఉన్నది. ఇట్లు వరుసగా గుణములను స్వభావములను పుట్టుచుండుటయే పరిణామము అనబడును. ఈ గుణములు అనేటువంటివి, ఒక గుణం అనేటువంటిది కాలం అనేటువంటిది కలిసేపటికి గుణములు వచ్చాయి, త్రిగుణాలు. ఈ త్రిగుణాలు మళ్ళీ ఒకదానితో ఒకటి కలయిక అనేటువంటిది ఒకదాని ఇటు అటు అటు ఇటు కాంబినేషన్స్లోకి వచ్చేప్పటికీ దానివల్ల ఏమిటి? వరుసన స్వభావం అనేటువంటిది, గుణములు పుట్టించే స్వభావం అనేటువంటిది పుట్టింది. ఇట్లా వరుసగా గుణములు స్వభావములను పుట్టుటయే పరిణామం అనబడును. ఇది జీవులకు గోచరింపకయే. పరిణామం అంటే ఏమిటి? ఇవల్యూషన్. గోచరింపకయే మార్పు రూపంలో వర్తించుండును. చూసారా, మనం అప్పుడే పుట్టామనుకోండి, ఎలా ఉన్నాము అంటే చిన్నపిల్లవాడుగా ఉన్నాం. అలా పుట్టినటువంటి వాళ్ళం మనకు తెలియకుండానే మనం కొంచెం పెద్దవాళ్ళు అవడం, మెల్లిగా పళ్ళు అవి రావడం, ఇంకొంచెం పెద్దవాళ్ళు అవడం, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అవడం, ఇట్లా మనం తెలియకుండా మనలో మార్పు ఎలా వస్తుంది చూడండి. మనకే కాదు, మనల్ని చూస్తున్నటువంటి మన తల్లిదండ్రులకు కూడా అంతగా గుర్తుండదు. చూసారా, మన పెంచుతారు తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఆ పిల్లవాడు పుట్టాడు, అయితే పిల్ల పుట్టింది, చిన్నప్పుడు చాలా ముద్దుగా చూస్తుంటారు, తర్వాత కొంచెం పెరుగుతాం, తర్వాత పాకుతాం, తర్వాత నడుస్తూ ఉంటాం. తెలియకుండా మార్పులు ఎట్లా వస్తున్నాయి చూడండి. మళ్ళీ కొంచెం పెద్ద అయ్యాం, ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి ముద్దు తగ్గింది, మన తగ్గదు, మనం ముద్దు పనులు చేస్తూ ఉంటాం. ఇలాగా మళ్ళీ ఇప్పుడు కోపడడం ఇవన్నీ వస్తూ ఉంటాయి, కొట్టడం వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎన్ని మార్పులు వచ్చాయండి. ఆ తల్లిదండ్రులకి గుర్తుండదు, ఈ పిల్లవాడికి పెరిగేటువంటి వాడికి మనకు గుర్తు లేకుండానే మార్పులు వచ్చేసాయి. ఎలా మార్పులు వస్తున్నాయి చూడండి. 40 ఏళ్ళు వచ్చేప్పుడు అయ్యో 40 ఏళ్ళు వచ్చేసాయి అప్పుడే అని ఎప్పుడో ఒకసారి ఫ్లాష్లో గుర్తొస్తుంది. అయ్యో బాబాయ్ 40 ఏళ్ళు వచ్చేసాయి, ఏమైపోయింది 40 ఏళ్ళు వచ్చేస్తే మార్పు వచ్చిందంతే. ఎంత బాగుండేవాడిని చిన్నప్పుడు అద్దం చూసి, ఎందుకంటే ఇప్పుడు కోతిమొహం వచ్చిందని. మార్పు వస్తుందని మనకు గుర్తుందే, నిజంగా గుర్తుంటే మనకి భయపడం, కంగారు పడడం. గుర్తుండదు మార్పు వస్తుందని. అయ్యో అప్పుడే ఇలా అయిపోయిందే మొహం, అప్పుడే అంటే మార్పు వచ్చింది, నీకు గుర్తులేదు మార్పు వచ్చినట్టు. అలా ఉండిపోతుంది స్టాండర్డ్గా. ఆ పెళ్ళెప్పుడండి ఎంత బాగుండేవాడండి, ఏదో బాగున్నట్టు ఉన్నా కాబట్టి ఆవిడ చేసుకుంది. ఇలా అయితే వికారంగా ఉంటే చేసుకునేది ఆవిడే. కాబట్టి ఇప్పుడేం చేస్తుంది? వికారంగా ఉన్నా ఏం చేయలేదు కదా. కొంతమంది చూసుకుంటుంటారు అద్దంలో రోజు, ఎంత బాగుంది, ఏమాత్రం బాగున్నాను, ఈ మీసం కాస్త ఇటు తిరిగి ఉందా, ఇలా వెంట్రుకలు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అదే ముఖ్యమైనట్టు. అన్నారు తెలియకుండా మార్పు ఎలా వస్తుంది చూడండి మనలో, ఎంత తమాషా ఇది. అందుకని వరుసగా మార్పులు అనేటువంటి వర్తిస్తూ ఉంటాయి. ఈ మార్పుల వరుస ఒక కార్యకారణ సంబంధముగా ఏర్పడను, దానినే కర్మము అందరూ. దానివలన జీవుల జన్మము కలిగినది.
సత్వ రజస్తమస్సు అనబడు 3 గుణములలో రజస్సు సత్వము కలిసి బుడగవలే ఏర్పడి మహత్తు అనబడు తత్వము కలిగినది. దాని యందు తమస్సు ప్రధానముగా పనిచేసినప్పుడు ఈ 3 కలయికతో కూడి అస్తిత్వము అహంకారముగా పరిణమించను. పరిమితమైన వస్తువులలో ఇమిడి ఉన్న నేనను భావం, అది అహంకారం అంటే. దీనివల్ల దివ్యత్వము జ్ఞానముగను క్రియారూపముగను వర్తించినది. ఈ అహంకారమే అనేక రూపాంతరములు పొంది 3 విధములుగా అయ్యను. ఈ అహంకారం అనేటువంటిది కూడా మళ్ళీ రూపాంతరాలు పొంది 3 రకాలట. ఏమిటది? రాజసాహంకారము మొట్టమొదటిది. ఇది ద్రవ్యమును పుట్టించే శక్తి, ది బర్త్ ఆఫ్ మ్యాటర్. అంటే ద్రవ్యం అనేటువంటి పదార్థం అనేటువంటిది ఎలా పుట్టిందంటే ఈ రాజసాహంకారం అనేటువంటిది పుట్టడం వల్ల దానిలోంచి పుట్టింది. రెండోది తామసాహంకారము, ఇది క్రియను పుట్టించే శక్తి, ది బర్త్ ఆఫ్ యాక్షన్. మొట్టమొదటిదేమో ద్రవ్యాన్ని పుట్టించేటువంటిది, రెండోది క్రియ అనేటువంటిది పుట్టించేటువంటిది. మూడోది సాత్విక అహంకారము, ఇది జ్ఞానమును పుట్టించే శక్తి, ది బర్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. తామసాహంకారము నుండి ఆకాశము పుట్టెను. మళ్ళీ వీటిలోంచి ఒక్కొక్కటే పుడుతున్నాయి. తామసాహంకారం నుంచి ఆకాశము, దీని గుణము శబ్దమైనది. ఆకాశం యొక్క గుణం ఏమిటండి? శబ్దము. అందుకని శబ్ద గుణకం ఆకాశం అంటారు. సౌండ్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ స్పేస్ అన్నారు. అదేమిటండి? శబ్దం అనేటువంటిది ఆకాశం యొక్క గుణం ఏమిటి అన్నారు. అంటే ఆకాశం అనేటువంటి దానిలో నుంచే శబ్దం అనేటువంటి పుడుతుంది. అందువల్ల దాని యొక్క గుణం ఏది? ఇది ఆకాశమునకు సూక్ష్మమైన రూపము. అంటే శబ్దం అనేటువంటిది ఏమిటంటే సటిల్ స్టేట్ ఆఫ్ స్పేస్ ఈజ్ సౌండ్ అన్నారు. అందుకనే ఆకాశం యొక్క సూక్ష్మమైన రూపమే శబ్దం అంటే. అదేమిటండి అంటే ఇది అర్థం అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి సైన్స్కి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి సైన్సు సౌండ్ అంటే కొంతవరకు తెలుసు, స్పేస్ అంటే కొంతవరకు తెలుసు, కానీ సౌండ్కి స్పేస్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటో మాత్రం ఇప్పుడున్న సైన్స్కి ఇంకా బాగా తెలియదు. వాట్ ఈజ్ సౌండ్ అంటే ఏదో కొన్ని ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ అని మాత్రమే తెలుసు ఇప్పుడున్న సైన్స్కి. కానీ నిజంగా అసలు వాట్ ఈజ్ సౌండ్ అంటే ఆకాశం అనబడేటువంటి దానికి ఒక సూక్ష్మమైనటువంటి రూపమే సౌండ్ అంటే. అందుకనే సౌండ్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ స్పేస్ అని కారణం అది. ఇది శబ్దగుణకం ఆకాశం అని చెప్పి ఈ శాస్త్రంలో ఎప్పుడు చెప్పారు? పురాణంలో, శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు. అది మనకు తెలుసు, మళ్ళీ మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు మోడర్న్ సైన్స్ అనేటువంటి పేరుతో మళ్ళీ తెలుసుకుంటున్నాం. ఇంకా ఇది తెలియడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ మొత్తం ఆకాశం అంటే ఏమిటి మనం చూస్తుంది? అసలు ఏమున్నాయి ఆకాశంలో? ఏమున్నాయండి? గ్రహగోళ తారకాదులు ఉన్నాయి కదా. ఈ గ్రహగోళ తారకాదులు అనేటువంటివన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పి మనం ఒప్పుకున్నాం కదా. సైన్స్ మన అంతవరకు వచ్చింది కదా. ఈ తిరగడం అనేటువంటిది ఏ ప్రక్రియ వల్ల జరుగుతోంది? ఏ ప్రిన్సిపల్ వల్ల జరుగుతోంది? తిరగడం అనేటువంటిది సౌండ్ ప్రిన్సిపల్ వల్ల జరుగుతోంది. వీటి యొక్క గమనం అంతా కూడా శబ్దం అనేటువంటి లక్షణం వల్ల జరుగుతోంది. అది మనకు వినబట్టలే శబ్దం. మన భూమి తిరుగుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దం అనేటువంటిది మనకు ఎందుకు వినబట్టలేదు? మనకు వినబడితే మనం ఉండం అసలు, అందుకు వినబట్టలేదు. మనకు వినబడేది ఎంతండి? లిమిటెడ్. మనకు కనబడేది, మనకు వినబడేది అంతా కూడా కొంచెమే, పరిమితమైనటువంటిది. స్పేస్ అనేటువంటిది అంటే పల్సేషన్ అనేటువంటి లక్షణం ఉంది స్పేస్లో. స్పందనం తెలియదు మనకి, చాలామంది తెలియదు. ఆకాశం స్పందిస్తుందంటే అదేమిటండి? ఆకాశం స్పందించడం ఏమిటి అంటే మరి ద్రవ్యం స్పందించాలి, ఏవో ఇవి స్పందిస్తాయంటే కానీ ఆకాశం స్పందించడం ఏమిటి అనుకుంటారు చాలామందికి. స్పేస్ అనేటువంటి పల్సేషన్ అనేటువంటి ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? పల్సేషన్ అంటే వ్యాకోచ సంకోచం, సంకోచ వ్యాకోచాత్మకం. అంటే ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్, ఈ రెండింటినీ కలిపి కదా పల్సేషన్ అంటాం మనం. ఈ పల్సేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి? మన శరీరంలో నరాలు, కండరాలు ఇవన్నీ పల్సేషన్ జరుగుతుంది ప్రతి చోట కూడా. సంకోచ వ్యాకోచం అనేటువంటిది. ఈ సంకోచ వ్యాకోచం అనేటువంటిది మన శరీరంలో జరుగుతోందంటే ఎక్కడ? మన శరీరంలో ఎందుకు జరుగుతోందంటే మన శరీరం దేంతో చేయబడిందో ఆ భూమికి కూడా సంకోచ వ్యాకోచం ఉంది. ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అనేటువంటిది భూమికి కూడా ఉంది. అదేమిటండి? అదేమిటి ఎందుకు లేదు? ఈ భూమి అనేటువంటిది మొట్టమొదటి చిన్న విత్తనంగా పుట్టినటువంటిది అలా 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 వ్యాకోచం చెంది భూగోళం అయింది కదా.
మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆ ఉన్నటువంటిది కాస్త సంకోచించి మళ్ళీ ముద్దయిపోతుంది. అమ్మో, ఏం భయపడాల్సింది, కోట్ల సంవత్సరాలకి మన లెక్కలో. ఇప్పుడే ఏం కంగారు లేదు మనకి. కానీ మనం ఒక పువ్వును చూసామనుకోండి, చెట్టుకి మొగ్గగా ఉన్నటువంటిది మొగ్గ ఇంకా పెద్దదే ఆ పువ్వు ఇలా విచ్చుకుని ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాకోచించింది, మళ్ళీ అలా ఉండిపోతుందండి. మళ్ళీ అలా సంకోచించి మళ్ళీ అలా వచ్చి మళ్ళీ కాయగా మారుతుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మన శరీరంలో కూడా జరుగుతుంది. మన గుండెకాయ ఒకసారి ఇట్లా ముడుచుకుంటుంది, ఇంకోసారి ఇలా. అదేగా స్పందనం అంటే. అమ్మో, ముడుచుకుంటే భయం, ముడుచుకోకపోతే ఉండం మనం. ముడుచుకుని అలా ఉండిపోయినా మనం ఉండం, విచ్చుకుని అలా ఉండిపోయినా మనం ఉండం. గుండె అది ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటే మనం ఉంటాం అంతమందిసేపు. అలాగా ఇది ఎందుకని ఉంటుంది మన శరీరంలో అంటే, మన భూమికి కూడా అట్లాంటి స్థితి ఉంది. అది ఎందుకుంది అంటే, ప్రతి పరమాణువులోనూ కూడా స్పందనం అనేటువంటిది ఉంది, పల్సేషన్ అనేటువంటిది. సూర్యుడికి ఉంది కాబట్టి వీడికి ఉంది, సూర్యుడికి ఉంది కాబట్టి మన భూమికి ఉంది. అసలు ప్రతిదీ ఉచ్ఛ్వాస నిశ్వాసం మనకి ఎట్లా ఉన్నాయో, మన సూర్యుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయండి. బ్లాక్ స్పాట్స్ అనేటువంటి అందుకే ఏర్పడ్డాయి. ఇప్పుడు సైన్స్ వాళ్ళు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అయితే ఎందుకు ఉన్నాయో తెలియదు, ఆ బ్లాక్ స్పాట్స్ అంటే ఏమిటో తెలియదు. మనకి బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి ఉన్నాయని వచ్చారు, కానీ ఏమిటది దర్శించలేదు వీళ్ళు మరసించారు కానీ ఇంకా దర్శించలేదు పాపం. అంటే ఏమిటి, సూర్యుడిలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటివి ఉన్నాయి. సూర్యుడిలో ఎందుకున్నాయి, మొట్టమొదటి మనలో ఎందుకున్నాయి, భూమిలో ఉన్నాయి కాబట్టి. భూమిలో ఎందుకున్నాయి, సూర్యుడిలో ఉన్నాయి కాబట్టి. సూర్యుడిలో ఎందుకున్నాయి, ఆకాశంలో ఉన్నాయి కాబట్టి. ఎందుకని, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆకాశం నుంచి వచ్చాడు. అదేమిటండి, ఆకాశం నుంచి రావడం ఏమిటండి? ఆకాశం అనేటువంటిది సర్వసంపూర్ణమైనటువంటిది. పూర్ణం ఆకాశం అంటే ఆల్ పొటెన్షియల్, స్పేస్ ఈజ్ ఆల్ పొటెన్షియల్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు ఆధునికమైనటువంటి శాస్త్రజ్ఞుడు. ఎందుకని, మనం విత్తనం భూమిలో పాతిపెట్టి నీళ్లు పోసాం, ఆ విత్తనం నుంచి మొక్క వస్తుంది. ఎలా వస్తుంది, ఆ బయలాజికల్ సెల్స్ డివిజన్ జరుగుతోంది. అదే ఆ డివిజన్ అనేటువంటిది ఎందుకు జరుగుతోంది, దేనివల్ల, ఏ శక్తి వలన? ఆ సెల్ లోపల ఉన్నటువంటిది ఆకాశమే, సెల్ చుట్టూ ఉన్నటువంటిది ఆకాశమే. అందుకని ఈ ఆకాశంలో ఉన్నటువంటి శక్తి వలన విత్తనంలో ఆ మొలకెత్తేటువంటి ప్రజ్ఞ పనిచేస్తుంది. అలాగే మనకు కూడాను, మనం కూడా తల్లి గర్భంలో పడినప్పుడు ఎంత ఉన్నాం, మనలో ఎముకలు ఉన్నాయా? అప్పుడు మనలో ఎముకలు ఎప్పుడైనా ఎక్కడున్నాయండి? అంత కణంలో అసలు మైక్రోస్కోప్లో కూడా కనబడదే అటువంటి కణం కదా మనం ముందు. అందులో ఎముకలు ఉన్నాయా, ఈ జుట్టు ఉందా, ఈ గడ్డం, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయండి? అవన్నీ కూడా ఆకాశంలోంచి వచ్చినవే. కానీ ఆకాశంలోంచి తల్లి గర్భం ద్వారా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి తప్ప ఆకాశంలోంచి కాకుండా ఎక్కడి నుంచి రావు అసలు ఇది. అందుకని మొత్తం అంతా కూడా ఆకాశం. సర్వమిత్య ఆకాశే, ఉపనిషత్తులో కూడా మొత్తం సమస్తము కూడా ఆకాశమనందే ఉంది అసలు, మొత్తం అంతా రహస్యం అంతా అన్నాడు ఉపనిషత్తులో. అందువల్ల ఆకాశం, అందువల్ల ఏమవుతుంది, మన భూమి తిరుగుతుంటే ఎంత శబ్దం వస్తుందండి. ఎవరి ఫ్యాన్ తిరుగుతుంటే ఎంత శబ్దం వస్తుంది చూడండి, చిన్నది వస్తుంది, రావట్లేదు. ఈ శబ్దం మనకు వినిపిస్తుంది, ఇది మనకు వినిపించే ఆ మాత్రం ఫ్రీక్వెన్సీలో ఉంది కాబట్టి మనకు వినిపిస్తుంది. భూమి తిరిగేటువంటిది మనకు వినిపించరు, వినిపిస్తే మన చెవులు ఉండవు అసలు. గట్టిగా జెట్ ప్లేన్ వెళితేనే మన చెవులు భరించలేవు కదా. ఒక జెట్ ప్లేన్ వెళితే ఆ శబ్దానికి చెవులు గడిగి పడిపోతాయి కదా మనకి. ఆ సౌండ్కి ఎన్ని వేల లక్షల రెట్టు సౌండ్ వస్తుందండి భూమి తిరిగితే. జెట్ ప్లేన్ ఎంత భూమి యొక్క దాని యొక్క దీంట్లో జెట్ ప్లేన్ ఎంత ఉంటుందండి? అంత జెట్ ప్లేన్కి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎంత శబ్దం వస్తుంటే, చెవులు చిల్లుబడిన శబ్దం. ఈ భూమి తిరగడం వల్ల ఎంత శబ్దం వస్తుందండి, మనకు వినపడుతుంది ఆ శబ్దం. ఆ ఫ్రీక్వెన్సీ, మన ఫ్రీక్వెన్సీ కొంచెమే. ఈ ఫ్రీక్వెన్సీకి అవతల శబ్దం వినపడదు, ఇవతల శబ్దం వినపడదు. ఈ ఫ్రీక్వెన్సీ కంటే కింద ఉన్న శబ్దాలు ఉంటాయి కొన్ని. ఈ చిన్న సూక్ష్మమైనటువంటి పురుగులు, క్రిములు అవి కూడా శబ్దం చేస్తూ ఉంటాయి. అవి మనకు వినపడుతుందా? పరమాణువులు తిరుగుతూ ఉంటాయి మన శరీరంలో ఉన్నాయి పరమాణువులు. ఈ పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి, దానివల్ల కూడా శబ్దం వస్తుంది, ఎలక్ట్రానిక్ సౌండ్. అది మనకు వినపడుతుందా? ఎందుకని? అది ఇన్ఫ్రా సౌండ్. మనకి
అంటే మనకున్నటువంటి ఫ్రీక్వెన్సీ కంటే కింద ఫ్రీక్వెన్సీ కాబట్టి వినపడదు. ఈ భూమి తిరుగుతూ వస్తున్నటువంటి శబ్దం అల్ట్రాసౌండ్, అందుకని వినపడదు. అల్ట్రాసౌండ్ ఇన్ఫ్రాసౌండ్ మనకు వినపడతాయా? ఎట వినపడతాయి? అందుకని భూమి తిరుగుతూ ఉంటే ఉండేటువంటి శబ్దం, అలాగే గ్రహాలు తిరుగుతూ ఉంటేటువంటి శబ్దం, ఈ శబ్దం అంతా కూడా ఎందుకుంది? ఆకాశము యొక్క లక్షణం కాబట్టి. అందువల్ల ఆకాశం అనేటువంటి దాంట్లో సంకోచము వ్యాకోచము అనేటువంటి లక్షణం ఆకాశంలో ఉంది. అందుకని దాన్ని స్పేస్ పల్సేట్స్ అన్నారు. ఇప్పుడున్న సైంటిస్ట్ ఇంకా బొరకెక్కదు. స్పేస్ పల్సేటెడ్ నాన్ సెన్స్ అంటాడు సైంటిస్ట్. ఇంకా నాన్ సెన్స్ స్థితిలో ఉన్నాడు. కానీ స్పేస్ పల్సేట్స్. ఆ స్పేస్లో పల్సేషన్ అనేటువంటిది ఉండడం వల్లనే అందులో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ పల్సేషన్ అనేటువంటిది ఉంది, సంకోచ వ్యాకోచం అనేటువంటిది. అందువల్ల ప్రతి గ్రహగోళ తారకాదుల్లో ప్రతి దాంట్లోనూ ఇది పనిచేస్తుంది. అందువల్ల అన్నిటి యొక్క గమనంలోనూ శబ్దం ఉంది. ఈ శబ్దం అనేటువంటిది ఆకాశం యొక్క గుణము. అంటే అర్థం ఏంటి? ఆకాశం అనేటువంటిది విశాలమైనటువంటి అనంతమైనటువంటి తత్వం అయితే దాని యొక్క చిన్న సైజు ప్రతీకగా ఉన్నటువంటిది శబ్దం అంటే. అందుకని శబ్దగుణం ఒక ఆకాశం ఉంది. ఇంత చెప్పినా కూడా కొంతవరకే అర్థమవుతుంది మనకి. ఎందువల్ల దీని ధ్యాన మార్గంలో మనకి రావాల్సిందే, కానీ దీని ఇప్పుడు అనుకునేటువంటి సైంటిఫిక్ టర్మ్స్లోకి అర్థం అవ్వాలంటే అట్నుంచి రావాలి. ఇటు నుంచి మనం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అది కుక్క వింటుంది మనం వెళ్ళలేని శబ్దాలు. ఎందుకంటే కుక్క